ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది అమలు చేయాల్సిన పథకాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. తాజాగా ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రంలో పాలనాపరమైన అంశాలపై మంత్రులతో మాట్లాడారు. ఇక విద్యార్థులకు అందించే తల్లికి వందనం పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే దానిపై చర్చించి ముహూర్తం ఫిక్స్ చేశారు. తల్లికి వందనం పథకంతో పాటు రైతులకు అందించే అన్నదాత సుఖీభవ, మత్స్యకారులకు హాలిడే సమయంలో అందించే ఆర్థిక సహాయం పైన మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చర్చించారు. కొత్త ఏడాదిలో రాష్ట్రంలో అమలు చేయాల్సిన పథకాలకు సంబంధించి మంత్రివర్గ సమావేశం తర్వాత చర్చించారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఏటా 15,000ను ప్రభుత్వం చెల్లించనుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ తల్లికి వందనం పథకం కూడా సూపర్ 6 హామీల్లో ఒకటి కాగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండగా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఏడాదికి 15,000 ఇస్తారని మొదట ప్రచారం జరిగిన చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది. ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులుంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద ఏటా 15,000 అందజేస్తామని స్పష్టం చేసింది. ఇక తల్లికి వందనం పథకంతో పాటు రైతులు, మత్స్యకారులకు ఇచ్చే 20,000 ఆర్థిక సాయం పైన మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చ జరిపారు. రైతులకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ఇస్తున్న 10,000కు రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు ఏటా 20,000 అందుతున్నాయి. ఇక చేపలు పట్టి జీవితాన్ని సాగించే మత్స్యకారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో 20,000 చెల్లించే విషయంపైన మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇక కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులపై ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.